విడాకులు అడిగిన తర్వాత మీరిద్దరు కలిసి ఉండమని చెప్పిన తర్వాత ఆవిడకి ఇష్టం లేదని చెప్పిన తర్వాత పిల్లలు అమ్మ దగ్గరే ఉండాలి. అర్థమవుతుందా నీకు? అంతే కదా మ్యామ్? మేడం ఇట్లాంటి జీవితం గడిపే వాళ్ళకి కస్టడీ అనేది ఇవ్వరు, తల్లికి కస్టడీ ఇవ్వరు. డెఫినెట్ గా చైల్డ్ వెల్ఫేర్ చూస్తారు కనుక ఇతను ఆ పంచాయతీ ఏ పంచాయతీలో అయితే విడిపోవాలని సంతకాలు పెట్టించారో అక్కడే ఆ పిల్లల విషయం కూడా ఆయన తెలుసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే పిల్లల గురించి అని లింక్ పెట్టి అక్కడ సంతకం పెట్టకుండా బయటకు వచ్చేసినట్టున్నాడు. డెఫినెట్ గా మీకు కావాలి అని అంటే ఒకవేళ ఆమె విడాకులు వేసుకుని మీరు కస్టడీ ఆఫ్ చైల్డ్ అని మాత్రం వేసుకోవచ్చు. నాకు పిల్లలు కావాలి అని అంటే అప్పుడు పిల్లలు ఆయనకు వచ్చే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే ఆమె బిహేవియర్, ఆమె పాస్ట్ అవన్నీ చూసి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే. ఎందుకంటే ఈ 2 months 2.5 months అబ్స్కాండింగ్ ఇవన్నీ కూడా డెఫినెట్గా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి కనుక పిల్లల్ని అప్పుడు ఎవరి దగ్గర సేఫ్ ఉంటారు అని చూసి అప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి పరిస్థితుల్లో తండ్రికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు కోర్టులో వెళ్ళి కేసు ఫైల్ చేసి మీరు ట్రై చేసుకోవచ్చు మీ పిల్లల గురించి. అదంతా ప్రొసీజర్ ఎలా చెప్తే అట్లా ఊరినే వదిలేసేయడానికి అవ్వదు. ఎందుకంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి. మీరిద్దరూ కలిసి ఇష్టపడి విడిపోతే అది వేరే. అతను విడిపోవడానికి ఇష్టపట్టాలే. రెండోది అతనికి పిల్లలు కావాలంటున్నాడు. పిల్లల మీద మీకు ఎంత రైట్ ఉంటుందో అతనికి అంతే రైట్ ఉంటుంది. పిల్లలు మీకు ఒక్కరికే పుట్టరు కదా. సో కోర్టులో డిసైడ్ చేయాలి ఎవరి దగ్గర పిల్లలు ఉంటారని. అలా కోర్టులకు వెళ్తారా, లేకపోతే ఇక్కడే మీరు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మేము కలిసి ఉంటాము, లేదా అతను లేదా నా పిల్లలు నా దగ్గర ఉంటారు, అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పిల్లల్ని చూడొచ్చు, చేసుకోవచ్చు, అంతా మా ఇద్దరికి సంబంధం లేదు, అట్లాగే ఏదైనా ఉంటాం, అలాంటిది ఏదైనా ఒక డెసిషన్కి వస్తారా? అలాగేదైనా ఆలోచించి చెప్పమంటారా? కోర్టుకి వెళ్తాం మేడం. కోర్టు చెప్పిన ప్రకారం మీరు అప్పుడు విడిపోండి అయ్యా. మీరు కోర్టులో మేము హెల్ప్ చేస్తాము. మీరు పిల్లల గురించి మేడం కూడా చెప్తుంది. ఇప్పుడున్న ఎవిడెన్సెస్ అన్ని బట్టి మీరు కూడా మీకు పిల్లలు కావాలన్నది మీరు వేసుకోండి కోర్టులో. ఎందుకంటే మీరు పిల్లలు కావాలంటున్నారు. మీరు ఏ విధంగా పిల్లల్ని చూస్తారు? మీకు సంపాదన లేదు, తాగుడు. ఎందుకయ్యా హాఫ్ తాగితే ఏంటి, ఫుల్ తాగితే ఏంటి? నువ్వు మనిషివి, నీ పిల్లల్ని చూసుకునేలాగా ఉన్నావా నువ్వు? ఏమా మీరు చెప్పండి. అతను చూసుకోగలుగుతాడా పిల్లల్ని? కావాలంటే మీ డబ్బుల సంగతి తేల్చేసాం. మీ డబ్బులు వస్తాయి సరే, 5 నెలలు 6 నెలలు మీ డబ్బులు ఇప్పించే పూచి మాది. 40,000 అయితే అమ్మ ఇస్తుంది. ఇతను పిల్లల్ని చూసుకోగలడా? రేపు కోర్టులో తెచ్చుకొని పిల్లలు సరే ఇస్తారు, ఇతను చూసుకోగలడా పిల్లల్ని? ఇగో ఈమెను అడగండి మేడం. పక్కకుంటే పైకానా కూర్చుంటే పైకానా కడుగుతాం మేడం, స్నానం చేపిస్తాం మేడం. ఆమెనే మేడం చేసింది. మేము ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది గమ్మున కూర నేనే వండుతా సార్. ఆ డ్యూటీకి పోయినప్పటి నుంచి ఆమె మైండ్ అట్లా ఖరాబ్ అయిపోయింది. అంత ముందుకు చాలా మంచిగా ఉన్నారు మేడం వాళ్ళు. ఈ 2 సంవత్సరాల నుంచే అట్లా అయిపోయింది ఆమె. అంత ముందుకు డ్యూటీ చేయనప్పుడు అయితే వాళ్ళు అంత మంచిగా కలిసి ఉన్నారు. ఇప్పుడు అతను పిల్లల్ని అతను ఏం చేశాడని మేము అతనికి పిల్లల్ని ఇవ్వద్దని మేము చెప్పాలమ్మా. పిల్లలతో అతను ఉండాలనుకోవడం తప్పులేదు. డెసిషన్ తీసుకునే వయసు వాళ్ళకి లేదు. మేము ఎందుకు అతనికి మీరు పిల్లల్ని ఇవ్వద్దు? ఎందుకంటే అతను మిమ్మల్ని కొట్టట్లేదు, ఉండండి, మిమ్మల్ని అతను కొట్టలే. సరే మీతో మిమ్మల్ని అనుమానించాడు, అది ఇది మీరు చెప్తున్నారు. అతను అనుమానించాడు, ఇక నుంచి మిమ్మల్ని ఏమి అన్నాడు అవన్నీ అతను ఒప్పుకుంటున్నాడు. నేను ఒక మాట అన్నాను, ఆమె ఏం చెప్తే అదే చేస్తాను, నేను అది మీకు అవన్నీ రాయించుకుంటాం, పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తాం. అతను మిమ్మల్ని ఇంకో మాట అన్నాడు, మీ జోలికి రాడు అతను. అతని దగ్గర నుంచి పిల్లల్ని దూరం చెయ్యండి అని మేము ఎందుకు చెప్పాలి? ఆయనకి తాగుతూ ఒంటి మీద సొయ్యి ఉండదు మేడం. ఆయన తాగితే ఎప్పుడు ఫోన్లో ఏం చూస్తాడో, టీవీలలో ఏం చూస్తాడో తెలియదు. అందుకని నాకు నమ్మకం లేదు మేడం. నేనే చూసుకుంటాను. ఆయనకు అంతా చూడాలి అనిపిస్తే నేను చూపిస్తానంటున్నాను మేడం. మొన్న పంచాయతీలో కూడా అలాగే చెప్పాను. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి నేను తీసుకొచ్చి చూపిస్తాను మేడం. ఇప్పుడు మీరు కోర్టులు కేసులు అని తిరిగి ఉన్న డబ్బులు నాశనం చేసుకునే కంటే ఊరిని అవ్వదు కదమ్మా. కోర్టులు కేసులు అంటే ఊరికి అవుతాయా? అవ్వవు. దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. 20,000 అయింది కదమ్మా. దొరకబట్టడానికి అందుకనే మీరు ఇప్పుడు మామూలు ఇక్కడే సెటిల్ చేసుకోండి. ఇతను తాగేసి అలా పడి ఉంటే ఇంట్లో అలాంటి వ్యవహారం జరిగిందా లేదా అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. మీరు వెళ్ళైతే చూడరు కదా. అబద్ధం మేడం. నేనైతే వెళ్ళి చూడను కదా. మీరు ఇంకోటి చేస్తే మీకు తెలిసిపోతుండే మేడం. అక్కడ ఉన్న వాళ్ళని పని చేయడు, ఈయన తాగి ఫుల్ పడిపోతాడని. మీరు అక్కడ ఉన్న వాళ్ళని ఇంకోటి చేస్తే మీకు తెలిసిపోతుంది. పెద్ద మనిషి మొన్న సాక్ష్యం మొన్న చెప్పిపోయిండు. ఆయన ఫోన్ నంబర్ ఉంది, మీరు ఆయన చేసి కనుక్కోండి. ఈయనదే తప్ప అంటే 100% ఆమెను వదిలేయమని. మీకు ఏ శిక్ష ఇచ్చినా, నన్ను ఊరేసినా బి నేను సిద్ధమే. అలాంటివి చేయలేదు. అది బి సిద్ధమే మేడం. మీరు ఊరేసినా బి నేను రెడీగా. మా మేడం మా అమ్మలా నేను తప్పు చేసిన మేడం, తప్పు చేయలేదు అంటలేదు. నేను తప్పు చేసిన, ఇప్పటి నుంచి చెయ్యనని అంటున్నా. ఇప్పటికి నువ్వు చెప్పబ్బా, నువ్వేం తప్పు చేసావు చెప్పు. ఇప్పుడు నేను తాగినా, ఆమెని తిట్టినా, అనుమానం పెట్టినా అదైతే తప్పే మేడం. తప్పు ఒప్పుకుంటున్నా మేడం. ఫస్ట్ టైం ఏ దేవుని ముంగట ఎప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడైతే ఒప్పుకుంటున్నా మేడం. నేను తప్పు చేసిన. ఇప్పటికైనా ఇప్పుడు ఆమె మనసు నారాజు
చేసుకొని ఆ దేవుని మీద భారం వేసి దేవుడే ఉన్నాడు, నా మొగడు మంచిగా ఇప్పుడు మారిపోయిండు అంటుండు.